అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతా థాట్స్. ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. కుమార్ క్లాస్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా అలా కూర్చొని ఉంటాడు. ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రఘు కుమార్ని పిలుస్తూ ఉంటాడు, కానీ కుమార్ పలకడు. దాంతో రఘు కుమార్ వద్దకు వచ్చి తల మీద ఒకటి కొట్టి, ఏంట్రా ఎన్నిసార్లు పిలుస్తున్న పలకవు, ఇదిగో బిస్కెట్స్ తీసుకో అని చెప్తాడు. ఏమైంది, ఏంటి అంత ఆలోచిస్తూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు కుమార్, ఏం లేదురా, ఉదయం నేను స్కూల్కి బయలుదేరుతుండగా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందిరా. పక్కనే అవ్వ ఉంది, నీళ్ళు ఇచ్చి లేపింది. నేను అడిగా, ఎందుకమ్మా అలా పడిపోయావని. ఒంట్లో కొంచెం నీరసంగా ఉంది నాన్న, నువ్వు బడికి వెళ్ళు, నేను పనికి వెళ్ళి వస్తాను అంది. ఈరోజు నువ్వు పనికి వెళ్ళొద్దమ్మా అన్నాన్రా, కానీ ఒక పూట మనం పనికి వెళ్ళకపోతే మనకి ఎలా గడుస్తుంది నాన్న అని అంటూ నన్ను బడికి పంపించేసిందిరా. తను ఎలా ఉందో ఏంటో, నాన్న ఉంటే బాగుండేదిరా, అమ్మని నన్ను బాగా చూసుకునేవాడు అని కుమార్ అంటాడు. కుమార్ మాటలు విన్న రఘు ఏడుస్తుంటాడు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు కుమార్. నాన్న ఉంటే సంతోషం ఉండదురా, నాన్న ఉన్నా సంతోషం ఉండదు. అరే ఏడవకురా, నాకు విషయం అర్థమైందిరా, సంతోషం ఒకరిచ్చేది కాదురా, మనకి మనం పొందేది. అరే మనం బాగా చదువుకుందాంరా, పెద్దయ్యాక అమ్మా నాన్నలను చూసుకుందాం, మంచి ఉద్యోగం తెచ్చుకుందాం. మనం బాగా చదివితే హెచ్ఎం గారు పెద్ద కాలేజీలో జాయిన్ చేస్తామన్నారు కదా, మంచి భోజనము, బట్టలు, చదువు అన్నీ ఫ్రీ అన్నారు కదరా, మనం చదువుకుందాంరా అని అంటాడు. వీరిద్దరూ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు పొంది ఆర్థికంగా స్థిరపడతారు. వాళ్ళు అనుకున్న లక్ష్యం ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. తరువాత వీళ్ళు ఒక చారిటీని ఏర్పాటు చేస్తారు. ఈ చారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వీళ్ళు బాల్యంలో ఏవైతే కోల్పోయారో వాటిని మిగిలిన పిల్లలు అలా కోల్పోకుండా ఉండటం కోసమని చెప్పి ఒక చారిటీని ఏర్పాటు చేస్తారు. ఇలా ఓ ఇద్దరి వ్యక్తుల బాల్యంలో జరిగిన సంఘటనలు అనేక మంది పిల్లల జీవితాల్లో వెలుగును నింపడానికి పునాది అవుతుంది. మన జీవితంలో కూడా ఏవైనా సంఘటన జరిగినప్పుడు నాకే ఎందుకు జరిగిందని కాకుండా దాని నుంచి ఏదైనా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నేను రాసిన ఒక చిన్న కథ అండి. ఇలాంటి మరికొన్ని కథలతో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.